చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న కొన్ని మూవీస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ విశ్వంబర. అయితే ఈ విశ్వంబర మూవీని డైరెక్ట్ చేస్తుంది వశిష్ఠ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది వి వంశకృష్ణారెడ్డి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, త్రిష, ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ విశ్వంబర మూవీ టీం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ 70% కంప్లీట్ అయిపోయింది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ విశ్వంబర మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ ని అలానే ఒక పాటని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ విశ్వంబర మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ విశ్వంబర మూవీని ఈ అక్టోబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చిరంజీవి గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ విశ్వంబర మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. అయితే త్రిష గారు ఈ విశ్వంబర మూవీకి ముందు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలమైంది. అయితే త్రిష గారు చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారితో ఈ విశ్వంబర మూవీలో యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. చూడాలి త్రిష గారికి ఈ విశ్వంబర మూవీతో తనకి తెలుగులో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే చిరంజీవి గారు ఈ విశ్వంబర మూవీతో పాటు ఇంకొక మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఆ మూవీని ప్రస్తుతం మెగా 157 అని పిలుస్తున్నారు. అయితే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది అనిల్ రావిపూడి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసెర్లో. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సాహు గరపాటి ఇంకా సుష్మిత కొనిదెల. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, నయనతార, క్యాథరిన్ తెరిసా, ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ మెగా 157 మూవీ టీం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ 30% కంప్లీట్ అయిపోయింది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మెగా 157 మూవీని 2026 జనవరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్గా ఉన్నారు మూవీ టీం. చూడాలి ఈ మెగా 157 మూవీ రిలీజ్ అయ్యాక చిరంజీవి గారికి ఇంకొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మెగా 157 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు నయనతార గారు. అయితే నయనతార గారు ఈ మెగా 157 మూవీకి ముందు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలమైంది. అయితే నయనతార గారు చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారితో ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు నయనతార గారు. చూడాలి నయనతార గారికి ఈ మూవీతో తనకి తెలుగులో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ మెగా 157 మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు క్యాథరిన్ తెరిసా గారు. అయితే క్యాథరిన్ తెరిసా గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బింబిసార. అయితే బింబిసార మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే క్యాథరిన్ తెరిసా గారు బింబిసార మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారితో ఈ మెగా 157 మూవీలో యాక్ట్ చేస్తున్నారు క్యాథరిన్ తెరిసా గారు. చూడాలి క్యాథరిన్ తెరిసా గారికి ఈ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే చిరంజీవి గారు ఈ 157 మూవీతో పాటు ఇంకొక మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఆ మూవీని ప్రస్తుతం మెగా 158 అని పిలుస్తున్నారు. అయితే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది శ్రీకాంత్ ఓడెలా. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నాని. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. అయితే మెగా 158 మూవీ రెగ్యులర్ షూటింగ్ 2026లో స్టార్ట్ చేసి ఈ మూవీని 2026 ఎండింగ్ లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి చిరంజీవి గారికి ఈ మూవీతో ఇంకొక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే చిరంజీవి గారికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలమైంది. చూడాలి చిరంజీవి గారికి ఈ మూవీస్లో ఒక్క మూవీతో అయినా తనకి ఒక పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది
అనేది మనం ఈ మూవీస్ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.